గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి ఏడీబీ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఇద్దరు యువకుల్లో ఒక యువకుడికి సంబంధించిన కుటుంబం ఇంటి వద్ద ఉన్నాం. ప్రధానంగా ఈ తోకాడ చరణ్తో పాటు అలాగే మణికంఠ కూడా మృతివాత పడ్డారు. ప్రస్తుతం మనం మణికంఠ ఇంటి వద్ద అయితే జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు ఇప్పటికే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సమీపంలోనే ఈ యొక్క చరణ్ ఇంటి వద్ద మన సమీపంలోనే ఉన్నది ఇదే తోకాడ చరణ్ సంబంధించిన నివాసం. వీళ్ళంతా కూడా ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తండ్రికి చేదోడు వాదాడిగా ఉన్నారు. తను చదువుకున్నాడు, ఉద్యోగం నిమిత్తం కూడా కొన్ని రోజుల్లో ఉద్యోగం ట్రయల్స్లో ఉన్నారు. కానీ తన తండ్రి ఇక్కడ అచ్చంపేట సమీపంలో ఉన్నటువంటి అక్కడ పళ్ళ వ్యాపారం చేస్తుంటారు. తన తండ్రికి అయితే చేదోడు వాదాడిగా ఉంటున్నటువంటి చరణ్ ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి అయితే మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తండ్రి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తన చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి మెగాస్టార్ కుటుంబానికి అయితే మెగా అభిమానిగా ఉంటున్నారు. తన మెగాస్టార్పై అభిమానంతో తండ్రికి కూడా చరణ్ అనే పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే తన కుమారుడు వెళ్ళి తిరిగి వస్తాడని వెళ్ళే ముందు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ తిరిగి ఈ విధంగా మృత్యువాత పడడంతో మొత్తం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా శోక సంతరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చెప్పండి, మీ చరణ్ ఎప్పుడు వెళ్ళారో, అసలు ఏం జరిగింది ఆ రోజు? శనివారం నాడు 5:30కి వెళ్ళాడండి. వెళ్ళొద్దు అంటే నాన్న ఇల్లు వచ్చేస్తాను అని చెప్పాడండి. వద్దురా బాబు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు అనవసరం, మనం వెళ్ళకూడదు, తర్వాత వెళ్ళి మళ్ళీ సినిమా టీవీలో వస్తుంది కదా అంటే నాన్న వెళ్తానని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఇంక వెనక్కి రాలేదండి. ఇంక శవాలతో వచ్చారండి ఇద్దరు కుర్రోళ్ళు అండి. ఇద్దరు నా కొడుకులు లాంటి వాళ్ళే. ఆడైతే ఒకటి ఈడైతే ఒకటి కాదండి, ఇద్దరు ఒకటే. అదండి. ఏం చదువుకున్నాను చరణ్? బయోటెక్నాలజీ అండి. బయోటెక్నాలజీ చదివాడండి కొడుకు. అంతే, ఉద్యోగం ట్రై చేస్తానండి. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, దానికి వెళ్తాడండి. ఆదివారం నాడు చూసుకొని సోమవారం ఇవాళ రేపు బయలుదేరుతాను అన్నాడు. ఇంకా మనిషి లేడు కదా, నీకు ఏం వెళ్తాడు ఇంటర్వ్యూకి. ఏం చేస్తున్నారు? మీకు సహాయంగా ఉంటున్నాడు అప్పుడు వరకు కూడా? మీకు ఏం చేస్తుంటారు మీరు వ్యాపారం? నేను ఫ్రూట్స్ వ్యాపారం చేస్తానండి ఇక్కడ అశోక్ నగర్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర. నాకు అప్పుడప్పుడు కొంచెం సేపు వచ్చి సాయం చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. 1 గంట ఉంటాడు కొడి దగ్గర. అంతే అండి. అంటే వెళ్ళే ముందు టికెట్లు వచ్చాయి, అది దాని పాసలు వచ్చాయి, వెళ్తున్నానని చెప్పడం జరిగిందా? పాసలు వచ్చాయినా ఇలా వెళ్తామని ముందే చెప్పాడండి. ముందు 4 గంటలకి ఎప్పుడో చెప్పాడు. వద్దంటే అలాగే 5:30 వరకు ఆలోచించి వెళ్దాం మందం అని మొత్తానికి 4 ఫ్రెండ్స్ వెళ్ళారండి 2 బళ్ళు మీద. ఒక బండి మీద మటుకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు ఒక స్పాట్లో పోయాడు, ఒకటేమో హాస్పిటల్కి వచ్చిన తర్వాత పోయాడండి. ఇంకిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళ సాయంతో వీళ్ళు హాస్పిటల్కి వచ్చారండి. ఇంక లేకపోతే ఇంక అక్కడ మాకు మనుషులు ఏమయ్యారు కూడా మాకు తెలియదండి. ఎప్పుడు తెలిసింది సరిగ్గా? ఏ సమయాన్ని జరిగిందన్నారు? ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? మాకు ఫోన్ వచ్చి 10:30కి వచ్చిందండి. ఫోన్ 10:30కి వచ్చింది. 10:30 నుంచి ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు ఆందోళన. ఏ హాస్పిటల్కి వెళ్ళాలనేది కూడా కన్ఫ్యూజన్. పెద్దాపురం ఉన్నారు, పెద్దాపురం నుంచి మళ్ళీ సగం దూరం తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మెడికవర్కి అన్నారు. ఇవన్నీ తిరుగుతూ సరిపోయింది మాకు. ఇంచుమించు హాస్పిటల్ కాడ చేరేటప్పటికి 11 ఎంత అయింది. వెళ్ళిన తర్వాత సంతకాలు పెట్టించుకుని వర్క్ మొదలెట్టారండి. వర్క్ మొదలెట్టి ఇంచుమించు 12 దాటాక ఇంకా లేడండి మీ వాడు అని చెప్పారు. సంఘటన స్థానంలో అయితే మణికంఠ చనిపోయాడు అన్నారు స్పాట్లో. మీ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు కూడా బాగానే ఉందన్న చెప్పేసి బాగున్నాడు, బతికే ఉన్నాడు. వాళ్ళు 50-50 ఛాన్స్ అని చెప్పారండి హాస్పిటల్లో సంతకాలు పెట్టించుకునేటప్పుడు. అయితే బతకొచ్చండి, లేకపోతే మరి మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి సంతకాలు పెట్టించుకుని వర్క్ మొదలెట్టారండి. వర్క్ మొదలెట్టాక ఇంచుమించు 1-2 గంటలు అలా చేశారు. కానీ ఏమీ లేదండి, చెవులోంచి బ్లడ్ అది వచ్చి ఇంకా చనిపోయాడు అన్నారు. అదే అంటే ఇప్పుడు ప్రధానంగా చరణ్ అని పేరు మీరు ఎందుకు పెట్టుకున్నారు అతనికి? అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఈవెంట్కి వెళ్ళి చరణ్ చనిపోయాడు అంటే చాలా అందరూ కూడా అభిమానంతోనే ఇదేవారని చెప్పేసి అన్నారు. ఎన్నాళ్ళ నుంచి అతను రామ్ చరణ్ అంటే అతనికి అభిమానం? రామ్ చరణ్ సినీ ఫీల్డ్లోకి రాకముందు నుంచి అతను వాళ్ళ నాన్నతోటి ఉండేవాడు కదండి. చిన్న వాళ్ళ నాన్న ఇంట్లో పనులు కూడా చూపించేవాడు, అప్పుడప్పుడు చూపించేవాడు కదా. అప్పటి నుంచి మనకు అభిమానం. తర్వాత చిరంజీవి గారు అంటే బాగా అభిమానం. దాన్ని బట్టి మన కొడుక్కి రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నానండి. అదే పేరు ఏం పేరు? అబ్బాయి పేరు టీ చరణ్. తోకాడు చరణ్. అదే. అంటే ఇప్పుడు ఎవరన్నా మీకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చేందుకు జనసేన నుంచి కానీ ఇలాగే వీళ్ళ నుంచి కానీ ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? ఈ జనసేన వాళ్ళు పంత నానాజీ గారు పిఏ ఎవరో వచ్చారు కదండి. ఇప్పుడు ఇంకా వాళ్ళే వచ్చారు. అంతకుముందు మీడియా వాళ్ళు వచ్చారండి అంతే. ఇంకెవరు రాలేదు, రాజకీయ నాయకుల ద్వారా ఎవరు రాలేదు. పంత నానాజీ పిఏ గారు వచ్చారు అంతే. రామ్ చరణ్ గారు పిఏతో మాట్లాడారు. మా బామ్మది మాట్లాడారు. మరి ఏం మాట్లాడుకున్నారో తెలదు. అది ఇంకేం మాట్లాడతారు. మామూలుగా వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ వెళ్ళారంట కదండి. హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చి కలుతా అన్నారట. రేపు ఎప్పుడో కలుతారట.
ఇప్పుడు ఇంకా ఏదో హెల్త్ చెకప్కి వెళ్ళారకండి. దానివల్ల ఆయన రాలేకపోయినా మేము వచ్చామని చెప్పి అన్నారు అంతే. అదే ఇది ఈ పరిస్థితి చూస్తున్నాం. తన తండ్రికి అయితే చేదోడు వాదోడుగా ఉండేటువంటి చరణ్ అయితే ఈ విధంగా దూరం అవడంతో చాలా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. అంటే తను చదువు కొన్ని రోజుల్లో అయితే ఆదివారం నాడు అయితే తనకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై అయితే అందరూ కూడా పక్కన ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ వేదిక కూడా స్పందించారు. అలాగే కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని చెప్పారు. అలాగే ఏదైతే చిత్ర యూనిట్ బృందం ఉందో అలాగే మనకి దిల్ రాజు కూడా స్పందించినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అసలు ఏం జరిగింది, అసలు మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? యాక్సిడెంట్ మాకు కరెక్ట్గా పావు తక్కువ టైంకి తెలిసింది సార్. నాకు అది మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి. ఆ టైంకి నేను మెడికల్ హాస్పిటల్కి వెళ్ళానండి. అప్పుడు తీసుకొస్తే మా వాడు కొద్దిగా ప్రాణాలతో అనుకున్నా సార్. అది ఇవి 12:30 ఆ టైంకి ఇలా తెలిసింది సార్ మాకు. ఇలా అదే హాస్పిటల్ వాళ్ళు చెప్పారు సార్, అది చనిపోయారని చెప్పాను సార్. ఇప్పుడు ఎవరన్నా మీకు ఇలా చనిపోయారు, ఇలా సినిమా ఏదైతే రిలీజ్ వెళ్ళి ఇలా వస్తున్నారు చనిపోయారని ఎవరన్నా మీకు మాట్లాడడం జరిగిందా? లేదు సార్, మా వాడు దానికి వెళ్ళారని మాకు తెలుసు కదా సార్. అది దానికి ఈవెంట్కి వెళ్ళారు, ఏదో విఐపీ పాస్లు ఏవో వచ్చాయి, చరణ్ గారిని చూద్దామని చెప్పి వెళ్ళారు సార్. అది వచ్చేటప్పుడు ఇలా జరిగింది సార్. అది మళ్ళీ మేము రంగంపేట పోలీస్ స్టేషన్కి అది వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చాం సార్. అది వెహికల్ సార్, ఐసర్ వెహికల్ సార్. వీళ్ళదేమో R15 సార్. అది R15 సార్ వెహికల్. అది ఇద్దరు ఘటన ఇది అవుతుంది. ఇప్పుడు అంతా జనసేన ఇప్పుడు అంతా కూడా రామ్ చరణ్ పిఏ కూడా మాట్లాడారు అన్నారు. మా వాడికి చేశారు సార్, మాట్లాడారు సార్. అంతనది అదే పిఏ మాట్లాడారు అన్నారు సార్. అది మనకు తెలియదు, మా వాడికి చేశారు సార్. అండగా అది ఉంటారన్నారు సార్. మాకు అదంటే ఏంటంటే మాకు ఒకటే సార్ మాకు ఇబ్బంది. నిన్న మేము చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ చూస్తే ఎండలో ఉండిపోవడం ఇదంతా చాలా ఇబ్బంది పడ్డాం. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదనే బాధతోనే మేము ఇందాక అదంతా చెప్పడం జరిగింది. అది కూడా మాకు ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎలా అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానేనండి. మాకు తెలిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఉంటాం సార్ మేము. అది ఆయన తల్లుకోళ్ళు ఆయన ఎలాగోరు ఆనందంగా ఉండదు సార్. అది మనకేంటంటే ఆయన తల్లు ఎవరన్నా వచ్చి మాకు సపోర్ట్ అయితే మాత్రం నిన్న లేరు సార్. కానీ ఈరోజు అందరికీ న్యూస్ తెలిసి ఒక్కొక్కరు వస్తున్నారు సార్. అది సార్ చెప్పండి, ఈ సంఘటన ఎలా చూడాలంటారు మీరు? ఏ విధంగా? నా పేరు కోనేటి రాజు. నేను రజగుర్తిదారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ని. మా సామాజిక వర్గం రజగుర్తిదారుల కుటుంబానికి సంబంధించిన కుర్రోళ్ళు ఇద్దరు హఠాత్తు మరణం చెందడం జరిగింది. ఈ జరగడానికి కారణం ఏంటంటే ఈవేళ సినిమా ఫీల్డ్ పేరు మీద ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళు చూడడానికి అయితేనే లేకపోతే ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి అయితేనే చనిపోతూ ఉన్నారు. వీళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు జరిగిన సంఘటన ఇద్దరు కుర్రోళ్ళు హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయారంటే మరి ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి రామకృష్ణ వెంటనే ఒక్కొక్క కుటుంబానికి మరి వాళ్ళు బాగా పేదవాళ్ళు వృత్తి చేసుకొని బతుకుతున్నారు, రజకు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి రజగుర్తిదారుల కుటుంబాలకు చెందిన ఇద్దరు కుర్రవాళ్ళకి చెరో 50 లక్షలు వెంటనే ప్రకటించాలని మేము ఆంధ్రప్రదేశ్ రజగుర్తిదారుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఇదే మనకి చరణ్ ఏదైతే మృత్యువాత పడినటువంటి చరణ్ పక్కన మణికంఠ మనం అక్కడ వేరే ఇంటి దగ్గర చూసాం. అలాగే చరణ్ ఇద్దరు కూడా ఒకే కుటుంబం, అంటే ఒకే కుటుంబం కాకపోయినా వేరు వేరు కుటుంబం, అలా ఒకే సామాజిక వర్గం చెందినవారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్, స్నేహితులు కావడంతోనే అదే స్నేహంతో వాళ్ళంతా నిన్న ఏదైతే రామ్ చరణ్ సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళి వస్తూ తిరిగి ఈ విధంగా మృత్యువాత పడి కుటుంబ సభ్యులకైతే దూరమైనటువంటి పరిస్థితి ఉంది. పక్కన దీనిపై అందరూ కూడా పలు విధాలుగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఏదైతే ఈ విధంగా సినిమా రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడడంతోనే ఈ విధంగా ప్రమాదం జరిగింది. అందుకని ఈ సంబంధించిన కుటుంబానికి అయితే అండగా ఉండాలని పక్కన రామ్ చరణ్ సంబంధించినటువంటి పిఏ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ వీళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఉంటామని చెప్పేసి పక్కన రామ్ చరణ్ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. అలాగే జనసేన నాయకులు కూడా వచ్చి భరోసా నిలిచారు. అంటే నిన్న జరిగినటువంటి ఘటనలో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క బాధలో ఉండి ఎవరు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ఈ ఉదయం నిన్నంతా కూడా తెలియడంతో నేను సాయంత్రం నుంచి అందరూ కూడా తెలిసిన నేపథ్యంలో ఒక్కొక్కరు ఈ విషయంపై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. పక్కన సినిమా యూనిట్ బృందం దిల్ రాజు కూడా స్పందించి కుటుంబానికి అండగా ఉంటామంటూ వాళ్ళ చెరువు 5 లక్షలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ వేదిక కూడా చెరువు 5 లక్షలు ఇస్తామంటూ ప్రకటించి కుటుంబానికి కూడా అండగా ఉంటామంటూ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ కుటుంబం అంతా కూడా నిరుపేద సంబంధించిన కుటుంబం. పక్కన మెగాస్టార్
చిత్రకి మెగా అభిమానిగా ఉంటున్నటువంటి తండ్రి తనమైన ప్రేమతో తన కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టినట్టుగానే తన కుమారుడు కూడా చరణ్ పేరు పెట్టినటువంటి అభిమానం అయితే మళ్ళీ అభిమానిగా ఉంటూ ఈ విధంగా వెళ్ళి మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు అయితే ఇప్పుడు ఈ విధంగా కొడుకుల్ని ఎదిగొచ్చినటువంటి కొడుకులు ఉద్యోగానికి వెళ్తున్నటువంటి కొడుకులు ఈ విధంగా దూరం అవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.